ఆయనని ఇక్కడ ఎన్నికల్లో నిలబెట్టానని భ్రమతో దాదాపు 11 మార్లు జిల్లాకు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించి కుట్రలు కుతంత్రాలు చేసిన నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుందని, పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతుందని భావించి బీజేపీ తరపున పోటీ చేసిన నన్ను డీకే అరుణమ్మను మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో గెలిపించుకున్నారని, ఈ విజయం ముఖ్యమంత్రి పైనేనని తాను భావిస్తున్నానని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన డీకే అరుణ వెల్లడించారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు ముగిసిన అనంతరం పాలమూరు యూనివర్సిటీ ముందుకు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. ఆమె అక్కడికి విచ్చేసి ఎన్నికల కోడ్ ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని దయచేసి అర్థం చేసుకోవాలని, అయితే మీ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, ఈ విజయం నరేంద్ర మోడీకి కానుకగా ఇచ్చినందుకు జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు అని డీకే అరుణ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు చేసినా నా విజయం ముమ్మాటికి ముఖ్యమంత్రి పైనేనని ఆమె వెల్లడించారు. ఎలక్షన్ చూడండి, మనం ఈరోజు ర్యాలీ చేయకూడదు కాబట్టి అందరు కార్యకర్తలందరూ సహకరించాలి. ఎందుకంటే ఎలక్షన్ ర్యాలీ అనే ఎలక్షన్ కోడ్లో మనం ర్యాలీ చేయడం కానీ జూలు చేయడం కానీ మన గైడ్లైన్స్ విరుద్ధం కాబట్టి మనం ఈరోజు ర్యాలీ గీలి అనేది మళ్ళా ఎలక్షన్ కోడ్ తర్వాత పెట్టుకుందాం ఒకసారి. కాబట్టి అందరూ కార్యకర్తలందరూ ఈ విజయం అందరూ కూడా మీ విజయం. ఈ విజయం కోసం కార్యకర్తలు ఈ విజయం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, మోదీ గారి యొక్క సైన్యంగా మనం ఒక సైనికురాలుగా భావన నుంచి ఉండాలని మీరందరూ పెద్ద ఎత్తున కష్టించి పగలు రాత్రులుగా కష్టపడి ముఖ్యమంత్రి నియోజకవర్గమైన వాళ్ళ 11 సార్లు మన పార్లమెంటులో ప్రచారం నిర్వహించి ఎక్కడ లేని విధంగా ఆయననే పోటీ చేస్తున్నట్టు, ఈ ఎలక్షన్ ఓడిపోతే ఆయననే ఓడిపోయినట్టు ఈరోజు ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి అతని అధికారులన్నీ కూడా పూర్తిగా భయపడించి కేంద్ర స్థాయి వరకు అనేక రకాలుగా అందరికి ఫోన్లు చేసి డబ్బులు పంచి 1000 రూపాయలు 1500 లెక్క ఓట్లకు పంచినా కూడా పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, యువకులు అందరూ కూడా మోదీ గారు ఉండాలి, ప్రధానమంత్రి కావాలి, అరుణమ్మ ఆ యొక్క మోదీ గారి సైన్యంలో ఉన్నది, పాలమూరును అభివృద్ధి చేయాలని ఈరోజు విశ్వసించి ఈ యొక్క విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మామూలు విజయం కాదు. ఈ విజయం ఒక ముఖ్యమంత్రిగా గెలుపు మన విజయం. ఈ గెలుపు ముఖ్యమంత్రిగా గెలుపు కాబట్టి మనము నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో, మోదీ గారి యొక్క నమ్మకాన్ని పాలమూరులో నన్ను ఆశీర్వదించి అభ్యర్థిగా మీ ముందుకు పంపించిన నేపథ్యంలో మీరందరూ కూడా ఆదరించి ఆశీర్వదించి మరి తప్పకుండా మన గెలుపు రేపు మాగుండాలకు మలుపు రావాలని ఏదైతే ఆశించి గెలిపించిందో మీ అందరూ కూడా అక్కలకు, తమ్ములకు, అన్నలకు, చెల్లెలకు నన్ను నా గెలుపు కోసం అహర్నిశలు అభిమానించినటువంటి కార్యకర్తలకు, ఇక్కడ వాళ్ళ ఓట్లు లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ బంధువులకు, వాళ్ళ స్నేహితులకు మరి గెలిపించాలని పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా, నా కార్యకర్తలకు, అభిమానులకు, మోదీ గారి యొక్క అభిమానులకు, యువకులకి, ముఖ్యంగా యువత నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలని యువకులు అహర్నిశలు పోరాటం చేసి
ఈ యొక్క గెలుపును అందించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలమూరు ప్రజలు ఏ విశ్వాసంతో నన్ను గెలిపించిందో ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని మాట ఇస్తూ పాలమూరుని అభివృద్ధిలో విద్యాపరంగా వైద్యపరంగా సాగునీటి పరంగా రోడ్లే కానీ రైల్వే మార్గాలే కానీ అన్ని రంగాల్లో యొక్క పాలమూరు జిల్లాని అభివృద్ధి చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి కోసం ఆరాటపడేటటువంటి అరుణమ్మకు మరి మీరందరూ ఆశీర్వదించి గెలుపు అందించే నేపథ్యంలో ఈ జిల్లాలో అహర్నిశలు ప్రజల యొక్క అభివృద్ధి, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి, ఈ జిల్లా యొక్క అభివృద్ధికి నా యొక్క సర్వశక్తులను ఓటి మరి పూర్తిగా పనిచేస్తానని మీకు అందరికీ కూడా మరోసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు మరి నా ఓటర్లకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మరోసారి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సర్టిఫికేట్ తీసుకోవాలి. లోపల సర్టిఫికేట్ తీసుకోవాలి. మీరు చాలా మంది బయట ఉన్నారు, ఎదురు చూస్తున్నారు చాలా సేపటి ఉందని బయటకు వచ్చాం మిమ్మల్ని కలవడానికి. ఇప్పుడు మనం సర్టిఫికేట్ తీసుకొని రావాలి కాబట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ వస్తా బయటికి. అందరూ ఎవరి ఊళ్ళో వాళ్ళు పోండి, మీ ఊళ్ళలో మీరు సెలబ్రేట్ చేయండి. తర్వాత మనం ఈ యొక్క ఎన్నికల కోడ్ తర్వాత ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు అవి మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందామని మన అందరినీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా భారత్ మాతాకి